నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడి పంచాయతీలో గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగా రాధానాయుడు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, దేశంలో అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధే దేశ అభివృద్ధి అని, రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా మొదట మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి మహిళ వారి పిల్లల్ని విద్యపైన అవగాహన కల్పించి మంచి నడవడికతో పిల్లల్ని పెంచుతూ సమాజం పట్ల గౌరవాన్ని పెంచుతూ తన యొక్క పిల్లల్ని మంచి బాటలో నడిపించినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధానాయుడు ఈరోజు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము మహిళా మండలి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క మహిళకి ఇప్పుడు మహిళా అభ్యున్నతని, మహిళా సాధికారతని, మహిళల యొక్క హక్కులు, చట్టాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ప్రభుత్వాలు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి, చాలా చట్టాలను తెస్తున్నాయి. అలాగే చాలా వరకు కూడా ప్రభుత్వం గౌరవ మోడీ గారు కూడా, మన ప్రధానమంత్రి గారు కూడా సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి బాలికలకి చదవడం కోసమే ఆ స్కీమ్ పెట్టడం జరిగింది. అలాగే బేటీ బచావో బేటీ పడావో అనే ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ మోడీ గారు స్థాపించారు. అది కూడా బాలికల కోసం. అయినప్పటికీ కూడా మన దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు అయితే జరుగుతున్నాయి. ఆ దాడుల్ని అరికట్టాలంటే ఇంకొంచెం ముందుకు ఆలోచించి ఈ దాడుల్ని ఎలా అరికట్టాలి, చట్టాన్ని ఎలా బలోపేతం చేయాలి, అలాగే న్యాయస్థానాన్ని కూడా కొంచెం జీవోలు ఉన్నాయి, ఆ జీవోలను కూడా కొంచెం మార్చాలి. ఇప్పుడు ఉన్న చట్టాలు అయితే, ఎందుకంటే ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగినప్పుడు కూడా ఏదో రిమాండ్కి పంపించి వదిలేయడం కాదు, బాలికల మీద అత్యాచారాలు లేకపోతే అత్యాచార యత్నం చేసినప్పుడే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితే, కొన్ని దేశాల్లో, మన భారతదేశంలో కాకుండా కొన్ని దేశాల్లో అయితే కఠినమైన శిక్షలు ఉన్నాయి. అలాంటి శిక్షల్ని మన భారతదేశంలో కూడా అమలు చేయాలని ఈ మహిళా దినోత్సవం తరపున గౌరవ మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మన స్ఫూర్తి మహిళా మండలి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.